శ్రీ వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి, యాదగిరి గురుస్వామి, ఆవుల శుక్లాశంకర్ గురుస్వామి, రజనీ గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, లక్ష్మణ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 34వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 34వ రోజు తెల్లవారుజామున చిమ్మమనూరు నుండి బయలుదేరిన స్వాములు 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 10 గంటలకి సీఫుడ్ పట్టి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకుని విభూతి ధారణ చేశారు. 33వ రోజు మధ్యాహ్నం ఉప్పుగూడ వాస్తవ్యులు జగన్నాథన్ రెడ్డి, పుష్పలత, అమరేందర్ రెడ్డి, శారద, పవన్ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా 3 గంటలకు బయలుదేరిన స్వాములు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సాయంత్రం గూడ్లూరు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్లీ పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగింది. భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. స్వామి ఇవాళ అన్నదాత ప్రభులు ఉప్పుగూడ వాత్సవ్యులు విరుగునూర్ల గోత్రం జగన్నాథ్ రెడ్డి గారు, పుష్పలత గారు, అమరేందర్ రెడ్డి గారు, శారద, పవన్ రెడ్డి స్వామి వీరికి వీరి కుటుంబ సభ్యులకి అయ్యప్ప ఆశీర్వాదాలను మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ఇలాగే ప్రతి సంవత్సరం అయ్యప్ప పాదయాత్ర భక్తులకి భిక్ష ఏర్పాటులను మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. స్వామి